Hello, guys, welcome back to my channel. If you are new here, hi, I'm Swati. మీకేమైనా ట్రావెల్, కుకింగ్, లైఫ్ స్టైల్, షాపింగ్ అండ్ మేకప్ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కార్వార్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వి డైరెక్ట్లీ కేమ్ టు రాక్ స్టోన్ గార్డెన్. ఇదొక ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ గైస్. ఇక్కడ మొత్తం అన్ని రాక్స్తోనే చేసి ఉంటారనమాట. రాక్స్తో కార్వింగ్ చేసి ఉంటారనమాట. వెళ్ళిన వెంటనే కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాం బయటనే, ఎందుకంటే సీనరీ అంతా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఫోటోస్ అయితే తీసుకునేసామన్నమాట. అండ్ దీన్ని కట్టించిన వారైతే ఇండియన్ నేవీస్ సీ క్యాడెట్ కార్ప్స్ ఇన్ 2007లో కట్టించారంట. గైస్ ఇక్కడ మనము ఎటు చూసినా, ఏ రాక్ స్ట్రక్చర్ చూసినా, ఏ స్కల్ప్టింగ్ చూసినా అండ్ ఏ టనల్ని చూసినా కంప్లీట్ స్టోన్తోనే చేసి ఉంటారనమాట. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 35 to 40 రూపీస్ పర్ హెడ్. సో మేము 3 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి 120 తీసుకున్నారు. అండ్ లుక్ అట్ మై హస్బెండ్, హీఈస్ ఎక్సైటెడ్ ఫర్ ఎవ్రీ సింగిల్ థింగ్ ఓవర్ హియర్. ఎందుకంటే కంప్లీట్ రాక్స్తో చేశారు గైస్. అండ్ ఒక్కొక్క రాక్ కూడా చాలా చల్లగా ఉంది, చాలా కూల్గా అనిపిస్తుంది అనమాట. లోపల టెంపరేచర్ కానీ అట్మాస్ఫియర్ కానివ్వండి. సో కంప్లీట్ స్టోన్ అండ్ ట్రీస్ అండ్ లీవ్సే ఉన్నాయి అక్కడ, ఇంకేమేం లేదు అక్కడ. సో ఇంకా మీరు లోపలికి వెళ్ళిన తర్వాత యూ విల్ సీ ద రియల్ బ్యూటీ. ఏముందంటే కంప్లీట్ ట్రైబల్ నేచర్తో ఇది ఉందన్నమాట. కంప్లీట్ ట్రైబల్ కల్చర్ని, ఉత్తర కర్ణాటక డిస్టిక్లో ఉన్న ట్రైబల్ కల్చర్ని ఇక్కడ వాళ్ళు ప్రజెంట్ చేశారనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అనమాట. చూడండి, ఈ టనల్ని కూడా మనం ఎంటర్ అవుతాం కదా ఇప్పుడు ఇక్కడ, ఆ టనల్ని కూడా కంప్లీట్ రాక్తోనే చేశారు. మీరు చూడొచ్చు. అండ్ యా, వీఆర్ గోయింగ్ ఇన్సైడ్ ది ట్రైబల్ నేచర్ అని చెప్పచ్చు, ఆర్ ట్రైబల్ వరల్డ్ అని చెప్పచ్చు. లుక్ ఎట్ ద పీపుల్ ఓవర్ దేర్. వెయిట్, look at me, I'm so excited to see that. ఇక్కడ చూస్తే మనకు తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఫేమస్ కమెడియన్ ఒకరు ఉన్నారు, వాళ్ళనైతే ఇక్కడ మనం చూడొచ్చు. ఐఎమ్ జస్ట్ కిడింగ్. సో యూ కెన్ సీ దట్ గ్రీన్ డ్రెస్లో ఉన్న లేడీ అయితే బ్రహ్మానందం లాగా ఉన్నారు కదా, జస్ట్ అబ్జర్వ్ చేయండి. అండ్ నేనైతే అక్కడ కూర్చొని వాళ్ళు ఎట్లా కూర్చున్నారో అట్లా ఇమిటేట్ చేస్తున్నాను అనమాట. లిటరలీ నేను ఎంజాయ్ చేసినంత ఎవరు ఎంజాయ్ చేసిండరు. కొంచెం భయం కూడా వేస్తుంది వాళ్ళ పక్కన కూర్చోడానికి, ఎందుకంటే మీకు లైవ్లో ఆర్ వీడియోలో ఇట్లా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ అక్కడ డైరెక్ట్గా చూసినప్పుడు అయితే రియల్ మనుషుల్లాగే ఉన్నారనమాట. నాకు కొంచెం భయం, కొంచెం హ్యాపీనెస్ అట్లా అవుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఆమె ఫేస్ దగ్గర నుంచి చూడలేను, చాలా భయం వేస్తుంది నాకైతే. అందుకని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూనే ఇచ్చేసాను అనమాట. ఎంట్రన్స్లో అలాగైతే ఉందన్నమాట, లైక్ సంబడీ ఈజ్ వెల్కమింగ్ అస్ అన్నట్టు ఉంది. అండ్ ఇంకా అలా లోపలికి వెళ్తుంటే ఇది ఎట్లా ఉందంటే ఒక సర్కిల్లా ఉంటుంది. సో మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి రైట్ సైడ్ నుంచి బయటకు వచ్చేయచ్చు. సో ఇట్లనే వెళ్తూ ఉంటే లుక్ అట్ ద గ్రీనరీ గైస్, కంప్లీట్ ఫారెస్ట్ లాగా ఉంది, ఒక మినీ ఫారెస్ట్ అనే చెప్పచ్చు. డెఫినెట్లీ ఐ రికమెండ్ యూ టు విజిట్ దిస్ ప్లేస్. చాలా అంటే చాలా లైవ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. మన పల్లెటూరుకి విజిట్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. లుక్ అట్ దిస్ మ్యాన్. నేనైతే స్టార్టింగ్లో చాలా భయపడ్డాను చూసిన వెంటనే, కానీ ఏం చేస్తున్నారంటే ఒక ప్లాంట్ని అక్కడ ప్లాంట్ చేస్తున్నారనమాట. లుక్ అట్ మై హస్బెండ్. ఇప్పుడు చూడండి నా హస్బెండ్ ఈ లేడీస్ని ఎంత డిస్టర్బ్ చేస్తారనేసి. చూడండి, వెళ్ళి అవ్వ దగ్గర ఏదో చేతిలో ఏదో ఉంటే లాక్కుంటున్నారు అనమాట. ఆ అవ్వ లేవాలి, భలే ఉంటుంది మా హస్బెండ్కి. నాకు ఆ ప్లేస్లో తిరుగుతున్నంతసేపు, వీళ్ళని చూస్తున్నంతసేపు భయంతోనే చూసాను అనమాట. నేనైతే దగ్గర కూడా పోవడానికి అంత ధైర్యం చేయట్లేదు. నా హస్బెండ్ అయితే ఇంట్లోపలికి కూడా వెళ్ళొస్తున్నారు. చూడండి, మళ్ళీ వచ్చి అవ్వని డిస్టర్బ్ చేస్తున్నారు. ఏదో కనెక్షన్ ఉంది గైస్ ఆ అవ్వకు నా హస్బెండ్కి, తెలీదు ఏమనేసి. చూడండి, కూర్చొని బాగా ముచ్చట్లు పెడుతున్నారు అన్నమాట.
నెక్స్ట్ అలాగే పక్కన ఉన్న నేబర్ వాళ్ళ ఇంటికి, ఈ హౌస్ నేబర్స్ దగ్గరకైతే వెళ్తున్నాం మేము. ఫస్ట్ అయితే డాగీకి అయితే హాయ్ చెప్తున్నారు నా హస్బెండ్. ఇప్పుడు నా హస్బెండ్ ఇక్కడ ఏమేమి చేస్తారో మీరే చూసేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే చూస్తే చాలా అంటే చాలా ఫన్నీగా అనిపిస్తుంది మీకు. గైస్ అక్కడున్న ఏదైనా ఒక్క బొమ్మ కదలాలి, నేను అది ఎటు పోతానో నాకే తెలీదు, ఎంత ఫాస్ట్గా రన్ చేసి ఎటు పారిపోతానో నాకే తెలియదు గైస్. లిటరలీ చూస్తుంటే అంత లైవ్లీగా ఉన్నింది. అండ్ నెక్స్ట్ అయితే వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ హౌస్. చూడండి గైస్, లుక్ అట్ ద ఎద్దు. వీడియోలోనే రియల్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. లిటరలీ మీరు అక్కడికి వెళ్ళి చూసారంటే ఫిదా అయిపోతారు గైస్. నేనైతే కంప్లీట్గా ఫిదా అయిపోయాను అనమాట. ಅಯ್ಯೋ ಕಣ್ಣುಗಳು ರಿಯಲ್ ಆಗಿದ್ದಂಗಿದೆ. ಹೋಗು, ಗೋಳಿ ಇಟ್ಟಿರೋದು ಬುಜ್ಜಿ ಅಲ್ವಾ? ನೀ ಕುಕ್ಕಿ 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 ಆ ಕಡೆ ತೆಗಿತೀನಿ ಬೇಡ, ಆಗಲ್ಲ ಬಂತ ಚಾನ್ಸೇ ಇಲ್ಲ ಇನ್ನು. గైస్ ఈ కళ్ళతో నేను ఇంకా ఏమేమి చూడాలో ఏమో. నా హస్బెండ్ ఇక్కడ కొంచెం సేపు డాన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటికి అయితే వెళ్ళాము. నా హస్బెండ్ని చూసిన వెంటనే స్ట్రిక్ట్ అనుకుంటారు, కానీ చాలా కామెడీ చేస్తారు గైస్. చూస్తున్నారు కదా మీరే ఎలా చేస్తున్నారు అనేది. ఇంకా ముందు ముందు మీరే చూస్తారుగా, చూసేయండి మీరే. ఆ కుక్క చూడండి, చాలా అంటే చాలా క్యూట్గా ఉంది కదా. అండ్ ఇక్కడ ఒక్కొక్క హౌస్ పక్కన ఒక్కొక్క ట్రైబల్ కమ్యూనిటీ పేరు అయితే రాశారనమాట. బాగుంది. బట్ గైస్, ఎ కాషన్ ఆర్ ఎ ప్రికాషన్ షుడ్ బి టేకన్. చాలా అంటే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వెళ్ళాలి. మాకు తెలియ ಜೂಮ್ ಅಂದ್ಬಿಡತ್ತೆ. ఇట్లా మేము ఏ ఇంటికి పడితే ఆ ఇంటి లోపలికి అంతా వెళ్ళిపోయాము. కాబట్టి మా డ్రైవర్ అంకుల్ అదే పనిగా కాల్ చేశారు. మేము పిక్ చేయలేదనేసి డైరెక్ట్గానే వచ్చి ఇప్పుడు చెప్పారు కదా, విన్నారు కదా. సో పెద్ద పెద్ద స్నేక్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. సో కేర్ఫుల్గా ఉండాలి, లోపలికంతా వెళ్ళొద్దు. ఆబ్వియస్లీ ఇట్స్ అ ఫారెస్ట్ అండ్ స్నేక్స్, వైల్డ్ అనిమల్స్ కంపల్సరీ ఉంటాయి. సో మా అంకుల్కి అయితే ఇంకా స్నేక్ కనిపించింది అనమాట. అది కూడా చాలా పెద్దగా ఉండింది. సో అందుకనే ఇంకా మేము పైన అన్ని బయట నుంచినే చూసుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోవాల్సి వచ్చిందన్నమాట. సో చూడండి, ఒక్కొక్కటి కూడా ఇట్లా చూసుకొని ఇంకా దూరం నుంచినే చూస్తున్నాము. నాకైతే పాము అనగానే భయంతోనే నడుస్తున్నాను అక్కడ ఉన్నంతసేపు కూడా. వీడియోస్ కూడా అంతే, నార్మల్గా తీసుకొని ఇంకా బయటికైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ డైరెక్ట్గా గోవాకి అయితే వెళ్తున్నాము. గోవాలో ఎలా ఎంజాయ్ చేసామనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అప్పటిదాకా స్టే ట్యూన్డ్. మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.